హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఒక మంచి స్కీమ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో పోస్ట్ ఆఫీస్లో ఉన్న బెస్ట్ స్కీముల్లో ఇది ఒకటండి. సో ఈ స్కీమ్ పేరు వచ్చేసి కిసాన్ వికాస్ పత్ర అండి. సో మనకి పేరులోనే ఉంది కిసాన్ వికాస్ అని చెప్పేసి. సో ఈ స్కీమ్ అయితే ఫస్ట్ ఇనిషియల్గా అయితే రైతుల కోసం, ఫార్మర్స్ కోసమే తీసుకొచ్చారు. సో దాని తర్వాత దీన్ని చేంజ్ చేసి ఇప్పుడు ఎవరైనా కూడా మనం ఈ అకౌంట్ను ఓపెన్ చేసుకోవచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు అండి. సో ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైనా వర్క్ చేసినా కూడా, స్టూడెంట్స్ అయినా కూడా, సో ఎవరైనా కూడా మనం ఈ స్కీమ్లో మనం డిపాజిట్ చేయొచ్చు. సో ఈ స్కీమ్ స్పెషాలిటీ ఏంటంటే మనం డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది డబుల్ అవుతుందండి. 10 ఇయర్స్, విత్ ఇన్ 10 ఇయర్స్ లోపు ఈ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. సో ఇది బెస్ట్ స్కీమ్ అండి. సో మనం ఈ స్కీమ్ని మరి ఎక్కడ ఓపెన్ చేసుకోవాలి, సో ఎలిజిబిలిటీస్ ఏంటి, సో ఈ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కిసాన్ వికాస్ పత్ర ఈ స్కీమ్ని అయితే మనం మన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో కానీ, మన ఊర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్లో దగ్గర మనం ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చండి. సో బేసిక్ డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటాయి. ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, 2 ఫోటోస్ సరిపోతాయండి. సో మనం ఎలిజిబిలిటీస్ వచ్చేసి ఈ అకౌంట్ని ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా, అడల్ట్స్ ఎవరైనా కూడా ఓపెన్ చేసుకోవచ్చు అండి. లేదంటే ఇద్దరు లేదా ముగ్గురు అడల్ట్స్ కూడా, ముగ్గురు అడల్ట్స్ వరకు అకౌంట్ని జాయింట్ అకౌంట్గా ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఒకవేళ ఈ అకౌంట్ని మైనర్కి ఓపెన్ చేయాలనుకుంటే, సో ఆ మైనర్ ఏజ్ వచ్చేసి బిలో 10 ఇయర్స్ ఉంటేనేమో గార్డియన్గా ఫాదర్ కానీ మదర్ కానీ ఉండి ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మైనర్ ఏజ్ వచ్చేసి అబౌవ్ 10 ఇయర్స్ ఉంటే డైరెక్ట్ వాళ్ళ నేమ్ పైన అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. గార్డియన్ ఎవరు అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా మతి స్థిమితం లేని వ్యక్తులకి అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే, అన్సౌండ్ మైండ్ పీపుల్కి అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఫాదర్ కానీ మదర్ కానీ గార్డియన్గా ఉండి ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అండి. డిపాజిట్ అండి. సో మరి ఈ స్కీమ్లో మనం ఎంత డిపాజిట్ చేయొచ్చు, మినిమం ఎంత, మాక్సిమం ఎంత? సో మినిమం వచ్చేసి 1000 రూపీస్తో మనం ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మాక్సిమం అయితే లిమిట్ ఏం లేదండి. సో మనం ఎంతవరకైనా మనం డిపాజిట్ చేయొచ్చు ఈ స్కీమ్లో. ఒక వ్యక్తి పైన ఎన్ని అకౌంట్లు అయినా ఓపెన్ చేయొచ్చండి. ఎనీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అయినా మనం ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మనం ఓపెన్ చేస్తామండి ఒక కొంత అమౌంట్తో. సో మనం మళ్ళీ నెక్స్ట్ మంత్ కానీ, నెక్స్ట్ ఇయర్ కానీ, సో మళ్ళీ మనం అమౌంట్ని అయితే మనం మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్ చేయొచ్చు. సో ఎనీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అయినా మనం ఓపెన్ చేయొచ్చు. మెచ్యూరిటీ అండి. సో ఈ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ వచ్చి ఇప్పుడున్న ప్రకారం అయితే 115 మంత్స్ అండి. అంటే 9 ఇయర్స్ 7 మంత్స్ అండి ఇప్పుడున్న ప్రకారం. సో ఇది తగ్గొచ్చు, పెరగొచ్చు. ఎందుకంటే టైం టు టైం వ్యారీ అవుతుంది. ఒకే స్థిరంగా ఉండదు. వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారండి ఎంత డ్యూరేషన్ ఇవ్వాలని చెప్పేసి. సో ఇప్పుడున్న దాని ప్రకారం అయితే 115 మంత్స్ అండి. సో 9 ఇయర్స్ 7 మంత్స్లో మనకు అమౌంట్ అనేది, మనం డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. మనం ఓపెన్ చేసినప్పుడు, సో అకౌంట్ ఓపెన్ చేస్తున్న రోజు ఎంత డ్యూరేషన్ ఉందో అదే మనకు వర్తిస్తుందండి. సో దాని తర్వాత మనకు నెక్స్ట్ డే పెరిగినా తగ్గినా కూడా మనకు సంబంధం ఉండదు. సో మనం అకౌంట్ ఓపెన్ చేసిన రోజు ఎంత డ్యూరేషన్ అయితే ఉందో అది మనకు వర్తిస్తుంది. ప్రీమెచ్యూర్ క్లోజర్. సో మనం ఈ స్కీమ్ని మనం ముందే క్లోజ్ చేసుకోవాలంటే, మెచ్యూరిటీ సమయానికన్నా ముందే క్లోజ్ చేసుకోవాలంటే ఎలా? సో ఇక్కడ ఏంటంటే ఒకరు డెత్ ఆఫ్ అకౌంట్ హోల్డర్, ఒకవేళ అకౌంట్ హోల్డర్ చనిపోతే, అంటే అకౌంట్ ఓపెన్ చేసిన వ్యక్తి చనిపోతే అప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా రీజన్ చెప్పేసి కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకోవచ్చు అండి క్లోజ్ చేసుకోవడానికి. మినిమం అయితే 2 ఇయర్స్ 6 మంత్స్ అండి. సో 30 మంత్స్ వరకు అయితే మనం వెయిట్ చేయాలి. వెయిటింగ్ పీరియడ్ అయితే 30 మంత్స్ ఉంటుందండి. సో 2 ఇయర్స్ 6 మంత్స్ తర్వాత మనం ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు మనం మెచ్యూరిటీ కన్నా ముందు. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ అకౌంట్ అండి. సో ఒకవేళ మనం అకౌంట్ హోల్డర్ చనిపోతే, ఒకవేళ చనిపోయిన అకౌంట్ ఓపెన్ చేసిన వ్యక్తి చనిపోతే, సో నామినీకి కానీ లీగల్ ఎవరైతే వాళ్ళకు ఉంటారో వాళ్ళ బంధువులకి మనం అకౌంట్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. ఇంకో సందర్భంలో ఏంటంటే జాయింట్ అకౌంట్ హోల్డర్స్ ఉంటారు కదండి. సో మనం ముగ్గురు అని చెప్పుకున్నాం కదా మ్యాక్సిమం. సో ముగ్గురు ఎవరైనా ఒకరు చనిపోతే మిగతా ఇద్దరికి అది అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. ఇంట్రెస్ట్ రేట్ అండి. సో జనవరి నుంచి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.5 అండి. సో ఇప్పుడు కూడా 7.5 ఉంది. సో ఇదంటే స్కీమ్ డీటెయిల్స్ అండి. సో ఇది బెస్ట్ స్కీమ్ అండి. ఎవరికైనా తెలియజేయండి అందరికీ. సో విత్ ఇన్ 10 ఇయర్స్ లోపు మనకు అమౌంట్ అనేది, డిపాజిట్ చేసిన అమౌంట్ డబుల్ అవుతుంది. సో బెస్ట్ స్కీమ్ అండి. మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువ ఉందండి. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.